ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి థంబ్నెయిల్లో ఉన్నటువంటి మీకు నచ్చిన ఒక సాయి ప్రసాదాన్ని, ఒక నెంబర్ని అయితే తాకు బిడ్డ. నీవు నీ మనసులో కోరుకున్న, నీ మనసులో ఏ బాధలైతే ఉన్నాయో, నువ్వు ఎప్పటి నుండో ఏదైతే నువ్వు కావాలని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా తీరుతుంది. నువ్వు 9వ నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ తాకినట్లయితే నీకు కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ కోపం ఎందుకు వస్తుంది? అసలు ఆ కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వేమో, కానీ నీ నోటి నుండి మాటల్ని రానియద్దు. నువ్వు ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నావో నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు బిడ్డ. నీ కళ్ళల్లో వచ్చే కన్నీటితో కోపాన్ని చల్లారుతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ అనేది కలుగుతుంది కదా బిడ్డ. నువ్వు అది మర్చిపోతున్నావు. నువ్వు సహనంగా ఉండు. నువ్వేదైతే అనుకుంటున్నావో, నిన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, నిన్ను బాధ పెడుతున్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు అతి త్వరలోనే రాబోతుంది. ఆ రోజు కోసమే కదా నువ్వు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు. నువ్వు దాని గురించి బాధపడుతూ భయపడుతూ ఉండద్దు. ఆ సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నీ విలువేంటో తెలిసే సమయం అనేది అతి త్వరలోనే రాబోతుంది. ఓం సాయిరామ్. 10వ నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని తాకు బిడ్డ. నీకు నేను చెప్పే మాట ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీరుని, కష్టాల వలన కోల్పోయిందంతా కూడా నీకు దగ్గర కాబోతుంది. ఇకపై నీ జీవితం కళ్ళ నుండి ఒక చుక్క నీరు కూడా కారనివ్వకుండా అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి. ఇదే సత్యం, ఇదే నిజం. ఈ ఒక్క మాటని నువ్వు నీ మనసులో పెట్టుకొని నువ్వు నమ్మకంతో, సహనంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఓం సాయిరామ్. బిడ్డ, నువ్వు 11వ నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ తాకినట్లయితే తల్లి, నువ్వు ఏది దానం చేసినా సరే, ఎవరికి ఏది ఇచ్చినా సరే ఒట్టిగానే ఇవ్వకు. ఎవరికైనా ఏదైనా ఇవ్వబోయే ముందు సర్వం సాయి అర్పణమస్తు అని మనసులో అనుకొని ఇవ్వు. అప్పుడు స్వయంగా నేనే స్వీకరిస్తా. ఇది నువ్వు ఎప్పటికీ మర్చిపోకు. నువ్వు చేసే ప్రతి దానం దగ్గర కూడా ఇలానే చేస్తూ ఉండు. సర్వం సాయి అర్పణమస్తు అని నీ మనసులో ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రతినిత్యము అనుకుంటూ ఉండు. నేను ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే నువ్వు ఎంతో సంతోషిస్తావు కదా తల్లి. నాకు తెలుసు, నీ సంతోషానికి ఇంకా అవధులే ఉండవు కదా బిడ్డ. నువ్వు ఈ ఒక్క మాట చెప్పి నువ్వు దానం ఇవ్వు. ఖచ్చితంగా నేను స్వీకరిస్తాను తల్లి. ఓం సాయిరామ్. అలాగే 11వ నెంబర్ మీద ఉన్న ఆ ప్రసాదాన్ని కానీ తాకినట్లయితే సాయి చెప్పే మాట, కష్టపడితేనే విజయానికి దారి అనేది ఉంటుంది. నువ్వు కూర్చొని తినేదానికన్నా నువ్వు నీ శ్రమని, నీ కష్టం, నీలో ఉన్న తెలివితేటల్ని నువ్వు ఎప్పుడైతే ఉపయోగించుకుంటావో అప్పుడు ఖచ్చితంగా నీకు విజయం అనేది వస్తుంది. భగవంతుని కష్టాలకి తప్పకుండా ఫలితం ఇస్తాడు. ఈ మాట నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు కదా. నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు కూడా నమ్ము. నువ్వు కష్టపడుతున్నావో లేదో అన్నది నీ మనసుకి నీకు తెలుస్తుంది కదా, నీ ఆత్మకు తెలుస్తుంది కదా. నువ్వు కష్టపడుతున్నావో లేదో అన్నది కష్టపడి పనిచేయు. ఖచ్చితంగా నీ కష్టానికి ఏదో ఒక రోజు ఫలితం అనేది ఉంటుంది. ఇది గుర్తుంచుకో. నువ్వు ఎప్పుడైతే కష్టాలను ధైర్యంగా, ఓపికగా ఎదుర్కొంటావో అప్పుడే కష్టాల్లో నిరాశ కాదు కదా, ఆశాకిరణం అనేది కనిపిస్తుంది నీకు. అప్పుడే నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకి వేయగలుగుతావు కూడా, నువ్వు వేస్తావు కూడాను. ఓం సాయిరామ్.
నువ్వు 12వ నెంబర్ని కనుక తాకినట్లయితే ఖచ్చితంగా నేను చెప్పే మాట నువ్వు వినాల్సింది. బాబా నిన్ను చూస్తే చాలు అని ప్రతినిత్యం నువ్వు అంటూనే ఉంటావు కదా. అలాంటప్పుడు నీకు వచ్చిన సమస్యల నుంచి నిన్ను పరిష్కరించకుండా నేను ఎలా వదిలేస్తానని అనుకుంటున్నావు తల్లి. నువ్వు నీకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఏది వచ్చినా కూడా నేను నీ వెంటే ఉండి నీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే నా సాయిబాబా నాకు ఉన్నారు అన్న ధైర్యం అనేది నీలో ఉండాలి. నీలో ఉంటేనే నేను ఖచ్చితంగా నీకు ఏదో ఒక రోజు నీ ధైర్యాన్ని నేను నిలబెట్టే పని చేస్తాను. ఓం సాయిరామ్. అలాగే 13వ నెంబర్ని కనుక మీరు ఆ ప్రసాదాన్ని కానీ తాకినట్లయితే సాయి చెప్పే మాట చూడండి బిడ్డ. నాకు నివసించటానికి వేరే స్థలం ఏమీ లేదు బిడ్డ. నీ హృదయమే నాకు నిజంగా నా ఇల్లు బిడ్డ. తండ్రి నువ్వు చెప్పిన మాటకి నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి తండ్రి. ఓం సాయిరామ్. అలాగే 14వ నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని తాకినట్లయితే సాయి చెప్పే మంచి మాట. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. దేవుడు గుడిలో ఉంటారో లేదో తెలియదు కానీ మనం చేసే మంచి పనిలో మాత్రం ఖచ్చితంగా ఉంటారు. నీ మనసులో ఏదైతే ఉందో ఆ మాటలన్నీ పక్కన పెట్టి నువ్వు నీ యందు విశ్వాసము ఓర్పుతో కూడిన శ్రద్ధ కలిగి ఉంటే ఇదే నీ గురుదక్షిణ అనుకొని నువ్వు ప్రతినిత్యము కూడా ఆ గుడిలో నువ్వు చేసే గుడిలోనే కాదు ఎక్కడ చేసినా నువ్వు మంచి పనే చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీకు ఆ సాయినాథుడు తోడుగా ఉంటారు. ఇతరులు ఇచ్చే దాని గురించి ఆశపడకు ఎప్పుడూ కూడాను. ఎందుకంటే అది శాశ్వతమైనదేమీ కాదే. వీలైనంత వరకు స్వశక్తిపై ఆధారపడు. ఏదైనా ఇస్తే భగవంతుడి వద్ద నుండి స్వీకరించేందుకు ప్రయత్నించు. భగవంతుడు ఇచ్చింది కూడా ఈ జన్మకే కాదు జన్మలకు శాశ్వతంగా నీతోనే ఉంటుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. అలాగే 15వ నెంబర్ ప్రసాదాన్ని తాకినట్లయితే సాయి చెప్పిన మంచి మాట. వెలుగుతున్నంతసేపు దీపం మనకు కనిపిస్తుంది అని అనుకుంటాం కదా, కానీ కాదు. నిజానికి దీపం యొక్క వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తూ ఉంటాం. గుర్తుంచుకో ఈ మాట. మనిషికి మంచితనం అనేది దీపం లాంటిది. అది మనలో ఉన్నంత వరకే మనం ఎవరికైనా కనిపించేది కూడాను. అందుకేనేమో మంచివారు ఎప్పుడూ కూడా మొండిగానే ఉంటారు. ఒక దీపం నిప్పులా ఇక అందరూ కూడా కాలుతున్న ఆ నిప్పునే కదా తప్పుపడుతూ ఉంటారు. అంతేకాకుండా దాని చుట్టూ ఉన్న వెలుగుని ఎప్పటికీ అర్థం చేసుకోరు, ఆస్వాదించరు కూడా. ఒక జంతువులు దానికి భయపడతారు కూడా, అలాగే దాన్ని తప్పు పడతారు. ఇక ఆ వెలుగుని నమ్మిన వాడికే కదా భవిష్యత్తు కూడా ఉంటుంది. ఆ వెలుగులో ఆడుకున్న వాడికి సుఖం కూడా ఉంటుంది. నేను చెప్తుంది అదే. నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ఈ ప్రపంచంలో నువ్వుగానే ఉండగలగడమే గొప్ప విజయం సాధిస్తావు. 16వ నెంబరు మీద ఉన్న ప్రసాదాన్ని కానీ తాకినట్లయితే సాయి చెప్పే మాట. ఇష్టం ఉన్న చోటనే ఇబ్బంది కూడా ఉంటుంది. అన్నింటినీ ఓర్చుకొని ఓర్పుతో ఉండాలి. తట్టుకోగలిగినప్పుడే ఆ బంధం కూడా నిలబడుతుంది. అర్థమైందనుకుంటా కదా. మనం ఆ భవిష్యత్తులో సుఖ దుఃఖాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇక భవిష్యత్తులో దుఃఖ కారణాన్ని నివారించడానికి మనం ఈరోజు ప్రణాళికలు కూడా వేసుకుంటూ ఉంటాం. అయితే రానున్న కష్టాలను ఈరోజు నిర్మూలించటం వల్ల మనం పొందేది లాభమా నష్టమా అనేది తెలుస్తుంది. ఇక మనలో ఎప్పుడు ఈ ప్రశ్న ఉదయించదు కదా. నిజం చెప్పాలి అంటే కనుక సమస్యలు ఇంకా వాటి యొక్క పరిష్కారం ఏకకాలంలోనే ఉద్భవిస్తాయి. వ్యక్తికైనా సరే, అలాగే ఈ సృష్టికైనా సరే, ఎవరికైనా కూడా ప్రశ్నగానే ఉండిపోతూ ఉంటుంది.
సర్వే జన సుఖినో భవంతు. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.